మూసీలో అక్రమ నిర్మాణాలంటూ ఇప్పటికే మార్కింగ్ చేసిన ఆ ప్రాంతాన్ని కూల్చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. కోర్టు నుంచి కూడా లైన్ క్లియర్ కావడంతో ఇంకా త్వరలో రంగంలోకి హైడ్రా దిగబోతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వీళ్లకు అంటే ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు న్యాయం చేయడానికి కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఔటర్ రింగ్ రోడ్ వద్ద దాదాపుగా ప్రతి ఒక్కరికి 150 గజాల స్థలం ఇవ్వాలనే ప్రపోజల్ అయితే ప్రభుత్వం దానిపై సీరియస్గా ఆలోచిస్తుంది. అయితే ఇక్కడ ఈ బాధితులు అంటే త్వరలో బాధితులు కాబోయే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ సూచించే సూచనలు ఏంటో వారి మాటల్లోనే మనం విందాం. ఇప్పుడు ఏంటండి మీ ఇబ్బంది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే 1,50,000 కోట్లతోని మూసీ రివర్ ఫ్రంట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది వాళ్ళు చేయబోతున్నారు, ప్రక్షాళన చేయబోతున్నారని వాళ్ళు చెప్పారు. బట్ ఇక్కడ వచ్చేసి 30 to 40 years నుంచి మేము ఇక్కడ ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆటో నడిపించుకునే వాళ్ళు ఉన్నారు, ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. రూపాయి కూడగట్టుకొని ఇక్కడ ల్యాండ్ తీసుకొని మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఇప్పుడు వీళ్ళు అక్రమ కట్టడాలని చెప్తున్నారు సార్. ఓకే, బట్ మీరు అక్రమ కట్టడాలు అన్నప్పుడు మీరు డ్రైనేజ్ లైన్ ఎందుకు ఇచ్చినారు ఫస్ట్? ఇంకోటి మీరు ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది, మాకు రిజిస్ట్రేషన్ ఉంది, LRS ఉంది, అండ్ ఏంటంటే ట్యాక్స్ కూడా కడుతున్నాం సార్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ మేము ఇస్తున్నాము. చెప్పిన తర్వాత వీళ్ళు అక్రమ కట్టడాలని ఏంటంటే మొత్తం కూల్చేస్తాను. ప్రభుత్వం ఏం చెప్తుందంటే కొంతమంది ఇప్పుడు అక్రమ కట్టడాలంటే కొంతమంది రౌడీలు కానీ పొలిటికల్ లీడర్లు కానీ అప్పట్లో ఇష్టానుసారంగా డబ్బులు తీసుకుని అమ్మేస్తే అమాయక ప్రజలు తక్కువలో వస్తుంది కదా అన్నట్టు కొన్నారు. కొంటే ఇప్పుడు ఏమైంది, కొద్దిపాటి వర్షానికి ఇళ్లలో నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నా, ఇప్పుడు గవర్నమెంట్ చెప్పేది ఆ ఇళ్లలో నీళ్ళు రావడమే కాదు, రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంటే ఒక్కళ్ళని మూలంగా చాలామంది దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ మూసీని క్లియర్ చేయడం తప్పదు అన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. అయితే వీళ్ళు ఏదైతే కబ్జా చేసిన వీళ్ళు చెప్తున్నారు కదా, అది కమర్షియల్ బిట్, అది మూసీ రివేర్లో ఉంది, అది ఓకే, అది మేము యాక్సెప్ట్ చేస్తాము. బట్ ఇక్కడ ఏంటంటే మేము బఫర్ జోన్లో వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని మేము లీగల్గా మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నాం మేము. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు వీళ్ళు లాగడం, ఎందుకు కన్స్ట్రక్షన్ ఎందుకు డెమాలిష్ చేయడము? ఫస్ట్ వీళ్ళు చెప్పాలి అసలు ప్రాబ్లం ఏంది. మాకు ఇక్కడ వరకు అయితే వాటర్ ఇప్పటివరకు అయితే రాలే, ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము, ఒక్కసారి కూడా వాటర్ రాలే ఇక్కడ. ఇంకోటి ఏంటంటే నేను చెప్తుంది కదా, మేము 1,50,000 కొట్టే ఇప్పుడు FTL డిసైడ్ చేయడంలో కూడా వివక్ష మనం చూపిస్తుందా? ఒక్కొక్క చోట అంటే కాలువ ఇంత పొడవు ఉండాలి, ఇంకో చోట ఎక్కువ ఉంటుంది, కొంచెం చోట్ల తక్కువ ఉంటుంది. 100% చూపిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మా ఏరియాకి వచ్చే వరకు FTL అని రోడ్ బిట్ అని అదే రివర్ బోర్డ్ అని అలాగ తీసుకున్నారు. తర్వాత FTL అని 50 మీటర్ తీసుకున్నారు. మళ్ళా బఫర్ జోన్ అని 50 మీటర్ తీసుకున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఎక్కడైనా ఇక్కడ పక్కన 1 కిలోమీటర్ తీసుకుంటే రివర్ బెడ్ ఒకటే ఉంది, తర్వాత బఫర్ జోన్ ఉంది, దాన్నే FTL అంటున్నారు రివర్ బెడ్నే. ఇక్కడ ఎందుకు 50 100 మీటర్ ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నారు? ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అక్రమ కట్టడాలు ఏమి కాదండి, ఇవన్నీ రెగ్యులర్ ఉన్నాయి, ఇప్పటి నుంచి కాదు. ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చి బఫర్ జోన్ FTL అది ఇది అంటే ఎట్లా మేము ఒప్పుకునేది? అంటే ఫస్ట్ వీళ్ళు డిసైడ్ చేసుకోమంటారా పొడవు ఎంత ఉండాలి? ముందు చెప్పాలి కదా, మరి మీరు వాళ్ళు ముందు రాకముందే చెప్పాల్సింది కదా, మీకు ఇంత ఇస్తాము మరి ఇట్లా మీరు వెళ్ళాలి అని చెప్పాల్సింది కదా వాళ్ళు. మరి ఇప్పుడు అంత అయిపోయినాక మళ్ళీ వచ్చి ఇదేంది మళ్ళీ కొత్తగా? అసలు మాకు సుఖంగా ఉండనియరా? అసలు ఆయనను గెలిపించినందుకు మాకైతే చాలా మంచిగా నెత్తిమీన బహుమతి ఇచ్చినట్టు వాళ్ళు పెట్టిండు ఆయన. బసస్ ఫ్రీ చేసి ఇవన్నీ చాలా ప్రాబ్లం చేస్తున్నారు. ఎందుకంటే దానికి చేస్తే అయిపోతుంది. రిటైనింగ్ వాల్ గిట్ట కట్టి చాలా పెద్దగా ఉంది కదా, అది దానికి మళ్ళీ వేరే ప్రాబ్లం ఎందుకు చేస్తున్నారు అర్థమవుతలేదు అది సార్. అలాగే ఇక్కడ తీసి డబుల్ బెడ్రూమ్ అంటున్నారు, లేదంటే అక్కడ ఎక్కడో RRR దగ్గర కొద్దిగా ల్యాండ్ ఇస్తామంటున్నారు. మాకు 90% ఇక్కడ మార్కెట్స్ ఉన్నాయండి, కమ్మేలా కానీ కూరగాయలు కానీ పూల మార్కెట్ కానీ, మేము 90% ఈ సరౌండింగ్లోనే బతుకుతాం. జీవనోపాధి ఉంది కాబట్టి ఇక్కడ జీవనోపాధి ఉంది. మాకు ఎక్కడనో RRR కాడ అక్కడ ఇస్తా అంటే అక్కడికి వెళ్ళి డైలీ రావాలి, పని చేసుకొని వర్క్ చేసుకొని వెళ్ళాలండి. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? మాకు తీసిన ఒకవేళ ఇక్కడనే 5 కిలోమీటర్ సరౌండింగ్లో సేమ్ ల్యాండ్ మీ గవర్నమెంట్ నుంచి మాకేమొద్దండి, మీ గవర్నమెంట్ నుంచి మాకేమొద్దు. మాకు ఎట్లయితే 50 100 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయో అదే ప్లేస్లో అదే ఇల్లు కట్టి ఇవ్వండి, మాకేమొద్దు. మీ గవర్నమెంట్ ఇచ్చేది మాకు ₹1 వద్దు. మాకేమైతే డిమాలిష్ చేస్తా అంటున్నారో సేమ్ 5 కిలోమీటర్ సరౌండింగ్లో, ఎక్కువ లాంగ్ కూడా వద్దు మాకు. అలా అయితే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ లేదు తీసుకొని అక్కడ RRR కాడ అక్కడ ఇక్కడ అంటే మా జీవనోపాధి లేదండి, మేము ఎలా బతకాలి?
బతుకుదేరు వీడుంది కదా, అక్కడ పోయి ఏం చేస్తాం, ఏడ బతుకుతాము? చిన్న చిన్న పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు ఉన్నారు, అందరం రోజు పొద్దున పోయి పనులు చేసుకునేటోళ్ళం ఉన్నాము. ఎక్కడనో పోయి ఆయన ఎక్కడనో ఇస్తే మేము ఎట్లా బతకాలి? నా కొడుకు నైట్ డ్యూటీ చేసి వస్తాడు రాత్రి 2-3 గంటలకు, ఆయన ఎక్కడనో ఇస్తే అక్కడ నుంచి పోయి వస్తారా చెప్పండి? అదేదో మాకు అవి వేయకముందు అవి వేయకముందు వచ్చి చెప్పేది ఉండే, మేము ఇట్లా ఇస్తున్నాము మీరు పోవాలని. మమ్మల్ని నెల రోజులు రోడ్లు ఎక్కించిండు, ఇప్పుడు వచ్చి మీకు అది ఇస్తాం ఇది ఇస్తామంటే తీసుకుంటామా మేము? ఎవరిది వాళ్ళకు ఉన్నాయి సార్ ఇక్కడ ఇల్లు, ఎందుకంటే అక్కడ అంతా రిజిస్ట్రేషన్ ఉన్నాయి అన్ని, మళ్ళీ కరెంట్ బిల్ ఉంది, ట్యాక్స్ కడుతున్నాం, అంతా కడుతున్నాం, మళ్ళీ దాని తర్వాత అట్లా చేస్తా అంటే ఎట్లయితుంది మళ్ళీ? అన్న ఫస్ట్ మేము చెప్పేది ఏంటంటే అన్న, మీరు చేయండి, డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు కదా చేయండి, బట్ ఏంటంటే మా ప్రాపర్టీ అయితే వాల్యూ ఉందో ఆ వాల్యూ కట్టేయండి. అన్న చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు సరౌండింగ్ ఏదైతే మార్కెట్స్ ఉన్నాయో ఆ ఏరియాలో ఏంటంటే మాకు కొంచెం ల్యాండ్ ఇచ్చేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తే ఏంటంటే మాకు కొంచెం ఓకే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జాబ్స్ ఉన్నాయి, పిల్లల స్కూల్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలి కదా మాకు కూడా. ఇప్పుడు మీరు డెవలప్మెంట్ అని మీరు ప్రజలకు సేఫ్ లేకుండా, పేద ప్రజలకు సేఫ్టీ చూడకుండా మీరు డెవలప్మెంట్ చేస్తారంటే ఆ డెవలప్మెంట్ దేనికోసం అన్న? ప్రజలే కదా. మీరు గవర్నమెంట్ ఇప్పుడు ప్రజలు ఓట్లు వేస్తేనే మీరు అక్కడ వెళ్ళి కూర్చున్నారు, అప్పుడు మీరు ఎలక్షన్ టైంలో హామీ ఇవ్వలే. ఇప్పుడు మూసీ రివర్ డెవలప్మెంట్ మేము చేస్తాము అని చెప్పలే. అప్పుడు ఆయన ఏం చెప్పిండో ఆ 6 హామీలు ఏవైతే ఉన్నో స్కీమ్స్ ఉన్నో అవి అయినా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలి, తర్వాత వచ్చేసి ఏంటంటే మూసీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి, అంతేనా? అంటే వీళ్ళంతా బాధితులు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తుంది, కనీసం మానవత్వంతో వ్యవహరించండి. మేమంతా ఇక్కడ ఏళ్ల తరబడి దాదాపుగా 30-40 ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నాం, ఇక్కడే సమీపంలో ఉపాధి చేసుకుని బతుకుతున్నాం, పిల్లల స్కూల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. కాబట్టి ఎక్కడో ఔటర్ రింగ్ రోడ్ ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో అక్కడ ల్యాండ్ ఇస్తే మా జీవితాలు ఎలా గడుస్తాయని వీళ్ళు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఒకవేళ అలా షిఫ్ట్ చేసే అవకాశం ఉంటే తాము ఉన్న ఇంటికి కనీసం ఒక 5 కిలోమీటర్ల పరిధిలో ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వాళ్ళు, అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళంతా భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.